కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి కలకలం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ నేత శివాజీ ఇంటికొచ్చారు పేర్ని నాని. అయితే ఆయనపై పథకం ప్రకారమే జనసేన నేతలు దాడికి తెగబడ్డారు. జనసేన నేతల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత శివాజీ ఇంట్లోనే పేర్ని నాని, కైలే అనిల్ కుమార్ ఉన్నారు. దీంతో దాడి చేస్తామంటూ శివాజీ ఇంటి ముందు రాద్ధాంతం చేస్తున్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. ఇంత జరుగుతున్నా పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయడం లేదు. ఏపీలో ఆటవిక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని లక్ష్యంగా 2 సార్లు దాడులు జరిగాయి. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ వెళ్లారు పేర్ని నాని, కైలే అనిల్. ఇంటూరిని విడిపించిన తర్వాత స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వారి ఇంటికి వెళ్లారు పేర్ని నాని. దీంతో రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు పేర్ని నాని కారుపై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. ఈ ఎపిసోడ్ మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగింది. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు, దాడులకు తెగబడ్డారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. అటు దాడుల విషయం తెలుసుకుని టిట్కో గృహాల వద్ద మరో కారు నుంచారు పేర్ని నాని డ్రైవర్. అయితే అక్కడకు వెళ్లి మరీ కారుపై దాడి చేశారు. గుడివాడ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫోన్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ ఎస్పీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే నిదర్శనమని అన్నారు బొత్స. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎలా చూడాలి ఈ దాడి ఘటనను? అదుపులోకి ఏమన్నా తీసుకోవడం జరిగిందా? కేసులు నమోదులు లాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? మరి పోలీసులు దీనిపై ఏం చెప్తున్నారు? అండ్ పోలీసుల వాదనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమంటున్నాయి? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కాబట్టి దాదాపుగా 4-5 గంటల నుండి కూడా పోలీసులు అక్కడ చోద్యం చూస్తున్నట్టు చెప్పొచ్చు. మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇద్దరు కూడా తోట శివాజీ ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం నుండి అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం దాడికి యత్నించారు. పేర్ని నాని కారు పైన రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత నుండి పెరుగుతూ ఉన్నారు. మాకు అందుబాటులోనే ఉండండి. చేయడం లేదు సతీష్, ఆ దాడి సమయంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. అనిల్ గారు, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండింది? అసలు మీకు దానికి సంబంధించి పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఏం చెప్తారండి మీరు? ఒక సోషల్ మీడియా ఆయన ఇంటూరి రవికిరణ్ గారిని అరెస్ట్ చేస్తే ఈ జిల్లా అధ్యక్షుడిగా, ఇక్కడ మాజీ శాసనసభ్యుడిగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించినప్పుడు 41 నోటీస్ ఇచ్చి ఆయన పంపించారు.
ఆయన పంపించిన తర్వాత ఈ గుడివాడలో మన పేర్ని నాని గారి బంధువు శివాజీ గారని కోట శివాజీ గారు అని ఉంటే టీ తాగడానికని వచ్చాం. వస్తే ఈ గుడివాడ ఒక టీడీపీ పాలిత ప్రాంతం లేకపోతే జనసేన పాలిత ప్రాంతమో అన్నట్టు ఇక్కడికి ఎవరో రాకూడదు అన్నట్టు ఇక్కడికి వచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చంటి గారని ఫస్ట్ ఆయన కారు పగలగొట్టారు. ఆయన కారు పగలగొట్టిన తర్వాత మన పేర్ని నాని గారు కారు అతను ఏదో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూ జరుగుతుందని అతను అక్కడ బయట ఉంటే పేర్ని నాని గారి కారుని గుద్ది పగలకొట్టి పేర్ని నాని గారిని దూషించి ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారిని అది మాట్లాడారు ఇది మాట్లాడారు అని చెప్పి దూషిస్తూ ఇప్పుడు పేర్ని నాని గారిని ఈ గుడివాడ నుంచి వెళ్ళకూడదు లేకపోతే దాడి చేయాలనో ఒక ఆలోచనతోటి దాదాపు ఒక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒక డ్రామా అంతా కూడా ఇక్కడ నడిపిస్తా ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఎస్పీ గారితో మాట్లాడాం, ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఒక ఎక్స్ మినిస్టర్ కి రక్షణ కల్పించి ఆయన పంపించే బాధ్యత తీసుకునేటట్టు లేరు. వాళ్ళు ఎంతసేపు ఏమంటారంటే మీరు ఈ బండి మీద వెళ్ళండి లేకపోతే ఇంకో కారు మీద వెళ్ళండి అని ఏదో ఒక డైరెక్షన్ ఇది ఇండైరెక్ట్ గా ఇస్తా ఉన్నారు తప్ప ఒక ఎక్స్ మినిస్టర్ కి రక్షణ కల్పించే పరిస్థితి జిల్లాలో లేదు. అది చాలా బాధాకరంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ దాడులు చేయటం ఇది అంతా కూడా పైనుంచి మేము దాడులు చేయము లేకపోతే ఇంకోటి చేయము అంతా ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడేమో గ్రౌండ్ లెవెల్లో ఒక ఎక్స్ మినిస్టర్ కూడా వాళ్ళు రక్షణ కల్పించే పరిస్థితిలో కనిపించారు. ఓకే అనిల్ గారు, అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడే ఉన్నారు, కనీసం వారించే ప్రయత్నం చేస్తున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం జరగలేదు అన్న ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇంత జరుగుతున్న రాళ్ల దాడి కానీ లేకపోతే ఏదైతే బూతులు తిట్టడం లాంటివి కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం విజువల్స్లో చూస్తున్నాం. దీనిపై మీరు ఫిర్యాదు లాంటిది కానీ లేకపోతే పోలీసులను అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది మీకు? మేము పోలీస్ కి ఇప్పుడు ఏదైతే ఈ దాడి చేశారో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి వాళ్ళు చేస్తా ఉన్నారు. దాని మీద మేము చర్యలు తీసుకోమని చెప్పి మా కంప్లైంట్ తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ సమక్షంలో ఒక కార్లు పగలగొట్టి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడాన్ని వాళ్ళు కనీసం ఆపే పరిస్థితిలో కూడా వాళ్ళు కనిపించట్లేదు. అంటే మీరు ఎంతసేపు కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ బాధ్యతలు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరికి ఒక ఫండమెంటల్ రైట్ ని ప్రొటెక్ట్ చేద్దాం, మన బాధ్యత నెరవేర్చిద్దాం అనే ఒక ఆలోచన వాళ్ళైతే కనిపించట్లేదు. ఇక్కడ ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అదే విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక చర్యలు తీసుకునే అధికారం నాకు కనిపించలేదు. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి అనిల్ కుమార్ గారు. రైట్, ఇక సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కైలే అనిల్ గారు మాట్లాడారు మనతో. కంప్లైంట్ తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేయటం లేదు, వాళ్ళ ఏదైతే తమ బాధ్యత కూడా నిర్వర్తించడం లేదు సరిగ్గా అన్నట్టుగా కూడా ఆయన కూడా చెప్తున్నారు. మిగతా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఓవరాల్గా? ఖచ్చితంగా మధ్యాహ్నం నుండి ఇదే విధంగా పోలీసులు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అదే ఇంట్లో తోట శివాజీ ఇంట్లోనే గుడివాడలో అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇంటికి వచ్చేటువంటి క్రమంలోనే మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన వాహనం పైన దాడి చేయడం, అదే ఆశ్చర్యంగా పేర్ని నాని వాళ్ళు ఈరోజు గుడివాడ వెళ్ళింది కూడా ఎవరైతే ఇంటూరు రవికిరణ్ని విడుదల చేయించడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నప్పుడు కూడా మాజీ మంత్రికి భద్రత లేనటువంటి పరిస్థితి గుడివాడలో సృష్టించబడింది. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు ఇద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం దాడికి స్కెచ్ వేశారు. సరే, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుండి అక్కడ వాళ్ళు గొడవ చేస్తున్నటువంటి ప్రయత్నం, రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం, మాజీ మంత్రి పేర్ని నాని బయటకు వస్తే దాడి చేస్తాం, బయటకు వస్తే ఆయన మీద కొట్లాట దీతం దాడి చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్లు ఓపెన్గా ఇస్తుంటే ఎవరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోవడమే కాకుండా అక్కడి నుండి వాళ్ళని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు, చెదరగొట్టలేదు. కనీసం వాస్తవానికి వాళ్ళు లాఠీచార్జ్ చేస్తే ఖచ్చితంగా అక్కడే వెళ్తారు. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి పోలీసులే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. లేదంటే మాజీ మంత్రి పేర్ని నాని, కైలే అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరిని కూడా అక్కడి నుండి వీళ్ళని క్లియర్ చేసి వాళ్ళు అక్కడి నుండి
పంపించాల్సిన అవసరం ఉంది, లేదా వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రెండు కూడా చేయకుండా, ఈవెన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోకుండా అక్కడ ఇంకా జనాన్ని సమీకరిస్తుంటే ఆ జనం సమీకరించే అంశాన్ని పోలీసులు అక్కడ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్న ఒకవైపు విజయవాడ నగరం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా వరదలతో ముంచెత్తుతోంది. ఇక్కడ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఇక్కడ ఏదైతే ప్రభుత్వం వైఫల్యం చెందిందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం, దీని వైపు మీడియాను డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి అంశాలు తెరపైకి తెస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి పేర్ని నాని, కైలే అనిల్ కుమార్ ఇద్దరు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా సరే పోలీసులు తీసుకోకుండా, వాళ్ళు అక్కడి నుండి పంపించకుండా, ఎవరైతే రాద్ధాంతం చేస్తూ ఉన్నారో వాళ్ళని క్లియర్ చేయకుండా అక్కడ అలాగే దాన్ని ఇష్యూని పెద్దది చేసేటువంటి ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కార్తీక్. రైట్ సతీష్.